మీరందరూ చక్కగా కాపు కాయాలి, నిద్రపోకూడదు. మీరందరూ మెలుగుగా ఉండాలి. సరేనా? చిత్తం ప్రభు. ఆ యేసయ్య సజీవుడిగా ఉన్నప్పుడు మరణించి తిరిగి 3 దినములు లేస్తానని చెప్పాడు. కాబట్టి మనము 3 రోజుల వరకు ఆ సమాధిని కావలి కాయాలి, ఎంతో భద్రంగా కావలి కాయాలి. వారి శిష్యులు ఎత్తుకుపోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలంతా తోచి తెలియదు. అప్పుడు మన పరిస్థితి హీనముగా తయారవుతుంది. అందుకు మనము ఆ యేసు సమాధి దగ్గర ఎక్కువ మందిని సైనికుల్ని కావలించాలి. అవును. అది కాకుండా ఆ యేసు 3వ దినమున తిరిగి సమాధి గెలిచి లేస్తే దానికి నా దగ్గర ఒక ఉపమానం ఉంది. మన సైనికులకి ఎంత డబ్బైనా ఇచ్చి మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయారని లోకమంతా ప్రచారం చేస్తే అదండి. చనిపోయి తిరిగి 3వ రోజు లేస్తానన్నట్ట కదా, ఇది నిజమేనా? ఏమోరా, నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వేమంటావు? ఒక మనిషి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున ఎలా లేస్తాడా?